హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేష్ పిల్లడా. ఫైనల్ గా నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను దీనికోసం. వచ్చేసింది ఫైనల్ గా. అసలు యాడ్సెన్స్ పిన్ ఎలా వస్తుంది, దీని క్రైటీరియా ఏంటి, ఎన్ని డేస్ లో వస్తుంది, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సూపర్ హ్యాపీ ఫైనల్ గా. అండ్ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను. యూట్యూబర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. యాడ్సెన్స్ పిన్ అనేది ఎవరినైనా అడగండి, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫైనల్గా వచ్చేసింది. ఈ వీడియోలో అసలు ఈ యాడ్సెన్స్ పిన్ ఎలా వస్తుంది అండ్ అసలు ఈ పిన్ మన ఇంటికి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది, అండ్ చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ అడ్రస్ వాడాలి అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా మందికి యాడ్సెన్స్ పిన్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఒకవేళ బిలో 18 years వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎవరి పేరు ఇవ్వాలి, ఎవరి అడ్రస్ ఇవ్వాలి. న్యూ యూట్యూబర్స్ కి, లైక్ నాలాగా న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాడ్సెన్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే మీకు యాడ్సెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. యూట్యూబ్లో కూడా మీరు 1000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మీకు యాడ్సెన్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోమని మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ తర్వాత మీకు యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అడుగుతుంది. మీరు యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన వెంటనే ఆటోమేటిక్గా వెరిఫై కూడా అయిపోతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు ఇందులో 2 steps ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ వెరిఫై చేయాలి. చాలా మంది ఏంటంటే అప్లై చేయగానే యాడ్సెన్స్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలి. ఐడెంటిటీ అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి. దాంతో మీ ఐడెంటిటీ వెరిఫై అవుతుంది. వీటికి మీరు ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాలి. ప్రూఫ్స్ వచ్చేసి మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవద్దు. అసలు ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు, ఆప్షన్ కూడా ఉండదు. మీకు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఉంటే బెస్ట్ ఆప్షన్. డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాస్పోర్ట్ చాలా ఫాస్ట్ గా వెరిఫై అయిపోతాయి. అండ్ ఒకవేళ పాన్ కార్డ్ అయితే మాత్రం కొంచెం టైం తీసుకోవచ్చు, ఎందుకంటే పాన్ కార్డ్ మీద ఎక్కడ మీ అడ్రస్ ఉండదు. పాన్ కార్డ్ అయితే కొంచెం టైం పట్టొచ్చు. అండ్ 4th ఆప్షన్ వచ్చేసి ఓటర్ ఐడి. 18 years అబవ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫైన్. ఇక్కడ మీరు ఇవన్నీ ఎంటర్ చేసి మీ ఐడెంటిఫికేషన్ వెరిఫై అయిపోతుంది. ఐడెంటిఫికేషన్ వెరిఫై అయిన తర్వాత మీకు ఐడెంటిటీ వెరిఫైడ్ అని మెయిల్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టు. సెకండ్ స్టెప్ వచ్చేసి మీ అడ్రస్ వెరిఫికేషన్ అనమాట. అడ్రస్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే మీ అడ్రస్ కి ఒక పిన్ పంపిస్తారు. దాన్ని గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటారు. ఇది మీరు ఇచ్చిన అడ్రస్కే వస్తుంది. అందులో మీకు ఒక కోడ్ ఉంటుంది లోపల. ఆ కోడ్ ని మీరు ఎంటర్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. చాలా మందికి ఇది చాలా టైం పట్టేస్తుంది. కొంతమందికి 30 days లో రావచ్చు, కొంతమందికి 40 days పట్టొచ్చు, 50 days పట్టొచ్చు, ఇలా చెప్పలేం. అయితే ఇక్కడ ఏ అడ్రస్ పెట్టాలి అని చూద్దాం. ఏ అడ్రస్ పెట్టాలి అని నన్ను అడిగితే ఖచ్చితంగా మీ అఫీషియల్ డాక్యుమెంట్స్ లో ఉండే అడ్రస్ పెట్టండి. మీరు రిసీవ్ చేసుకునేలా ఉండే అడ్రస్ పెట్టండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది రాకపోతే మీ మానిటైజేషన్, మీ డబ్బులు అక్యుములేట్ అవుతూ ఉంటాయి కానీ మీకు డబ్బులు రావు మీ బ్యాంక్లోకి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని డేస్లో వస్తుంది అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. దానికి నా ఆన్సర్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లొకేషన్. మీరు కనుక ఒకవేళ సిటీస్లో ఉంటే వితిన్ 20 days లో వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా గూగుల్ వాళ్ళు మనకి పోస్ట్ చేసింది December 18th. సో నియర్లీ 15 days పట్టింది మనకైతే. సో సిటీలో ఉంటే మాత్రం వితిన్ 30 days లో మీకు మీ పిన్ వచ్చేస్తుంది. విలేజెస్లో మాత్రం కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. సో జాగ్రత్తగా అడ్రస్ మాత్రం రాయండి. అడ్రస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గూగుల్ యాడ్సెన్స్ లో. సో అది వచ్చిన తర్వాత $100 కంప్లీట్ అయిన తర్వాత మీ బ్యాంక్ లో డబ్బులు పడతాయి. సో దానికోసం మీరేం చేయాలంటే ముందుగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసేయాలి. అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గానే వచ్చింది, నాకు కూడా నోటిఫికేషన్ చేసేసుకున్నాను. సో ఈ స్టెప్స్ అన్ని కరెక్ట్ గా కంప్లీట్ చేస్తేనే మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది వెరిఫై అయినట్టు, కంప్లీట్ అయినట్టు. ఏ స్టెప్ కూడా లైట్ తీసుకోకండి, మిస్ చేయకండి. చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ యాడ్సెన్స్ పిన్ కూడా వెరిఫై చేస్తాను. అడ్రస్ కూడా వెరిఫై అయిపోయింది, కంప్లీట్ అయిపోతుంది. అండ్ అంతే. ఈ వీడియోలో ఇదే చెప్దాం అనుకున్నాను. నా థాట్స్ చెప్పాలంటే చాలా డేస్ వెయిట్ చేశాను. నాకు భయం వేసింది రాదేమో అని. కరెక్ట్గా ఇచ్చాను అడ్రస్ లేదా అని చెప్పి కూడా కొంచెం అనుకున్నాను. సో అంతే. వాటికి ఇదే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. చాలామంది న్యూ యూట్యూబర్స్కి ఎవరిని అడగాలో తెలియదు. పెద్ద యూట్యూబర్స్ ఏమో రిప్లై ఇవ్వరు కామెంట్స్ చూసినా. సో మనకి ఇవ్వండి, మన కామెంట్ చేయండి కింద. నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి దానికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.